మార్కాపురం జిల్లా గిద్దలూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజారుకు చెందిన 16, 17, 18 వార్డుల్లోని సుమారు 300 కుటుంబాలకు పైగా వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరాయి. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో వైసీపీ శ్రేణులు టీడీపీ కండువా కప్పుకుని టీడీపీ పార్టీలో చేరారు. భారీ చేరికలతో గిద్దలూరులో టీడీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. కార్యక్రమానికి ముందు పట్టణంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందన్నారు. వైసీపీ శ్రేణులు సైతం కూటమి ప్రభుత్వ పాలన చూసి టీడీపీ వైపు వస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమతూకంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిస్తుందని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తెలిపారు. పదిహేడు 18 వార్డుల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి దొంత లక్ష్మీదేవి గారు, కౌన్సిలర్ గారు, హారూన్ గారు, బాబ్జీ గారు, వెంకట్రావు గారు, అలాగే వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వారందరికీ కూడా నేను స్వాగతం పలకడం జరుగుతుంది. ఈ సందర్భంగా సభాధ్యక్షత వహించినటువంటి టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షెహన్షా వలి గారికి, అలాగే జనసేన పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారైనటువంటి బెల్లంకొండ సాయిబాబా గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు బైలెడుగు బాలయ్య యాదవ్ గారు, పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు అన్న దప్పిలి కాసిరెడ్డి గారు, అలాగే పిడతల రవితేజ గారు, అలాగే మనకు రాఘవ గారు, అలాగే మన యొక్క దస్తగిరి గారు, శ్రీనివాసరెడ్డి, మన పల్లె శ్రీనివాసరెడ్డి గారు, రసూల్ గారు, మస్తాన్ గారు, అలాగే ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. 24 సంవత్సరంలో పరిపాలన సాగించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన పరిపాలన సాగించాడు అనంటే, పాఠాలు చెప్పేటువంటి మన ఉపాధ్యాయులని పాఠాలు పక్కన పెట్టి బ్రాందీ షాపుల దగ్గర లైన్లో పెట్టాడు. పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయులని ఆ స్కూల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ ఏ విధంగా ఉన్నాయో ముందు పోయి చూడమన్నాడు. అంటే పనికి ఏ పని ఎవరితో చేయించుకోవాలో అనేటువంటిది కూడా తెలియనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యం. దాంతో ఏం జరిగింది అనంటే 5 సంవత్సరాల కాలంలో మనకి ఆ యొక్క విద్యా వ్యవస్థ మొత్తం నాశనమైపోయింది. ఈరోజు ఎలా ఉంది విద్యా వ్యవస్థ అనంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మాత్యులు, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వంలో
ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు తెచ్చుకుంటున్నారనంటే ఈ ఒక్క ఉదాహరణ చాలు పరిపాలనకి, ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి ఏ విధంగా పరిపాలన సాగించారు, సమర్థవంతమైన నాయకులు ఎవరు, అసమర్థుడైనటువంటి నాయకులు ఎవరు. నేను కూతున్నాను అన్నాడు ఆ రోజు. కరెక్టే, ఆయన బటన్ నొక్కాడు, డబ్బులు మన ఖాతాలలో పడ్డాయి. ఇప్పుడు కూడా బటన్ నొక్కట్లేదా అని నేను అడుగుతున్నాను. ఆ రోజు 3,000 పెన్షన్ ఇచ్చేదానికి మూలికి 5 సంవత్సరాలు టైం తీసుకుంటే ఈ రోజు 3,000 నుంచి 4,000 చేసేదానికి ఒక్క రోజు కూడా టైం తీసుకోకుండా 4,000 చేసి గడిచిన 3 నెలల కాలం డబ్బులు కూడా మనకి ఇచ్చినటువంటి ప్రభుత్వం పెన్షన్ ని మన యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.